అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. నీకు కూడా. దసరా నవరాత్రులు రాబోతున్నాయి. మరి ఈసారి విశేషంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు, కార్యక్రమాలు, పూజలు అసలు ఏమేం జరగబోతున్నాయి? ఈసారి హడావుడి ఎలా ఉంది? మీ మాటల్లో వివరించండి. ముందుగా మనం దసరా శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ చెప్దాం. తర్వాత మనకి ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మ అంటేనే దసరా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే దసరా పండుగలు వస్తే అలంపురం చాలా తక్కువ మంది వెళ్తారు. మంగళగౌరి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. మన బెజవాడ కనకదుర్గమ్మకు ఉన్నంత ఫ్లోటింగ్ ఏ గుడికి ఉండదు. తులజాపూర్ ఉత్తప్పుడు ఉంటుంది, కానీ దసరాలో మైసూరు చాముండేశ్వరిని మించిపోయి మనకు బెజవాడ కనకదుర్గమ్మ ఉంటుంది. అలంకారాల గురించి మొత్తం దేశం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ మొదటి రోజు ఏ అలంకారం గురించి అంటే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి మూడు కలిసినటువంటిది. అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవతాయై నమః అంటాం. అక్టోబర్ 2, 2024 సంవత్సరం నుంచి మనకి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి కలశ స్థాపన, కలశ ఘటన ఇవన్నీ కూడా చేస్తాం. చేసేసి పూజలు ప్రారంభిస్తారు బెజవాళ్ళు. అండ్ నెక్స్ట్ అంటే కలశ పూజ చేయాలి కదా, ఫస్ట్ విఘ్నేశ్వర పూజ చేయాలి కదా. సో ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు అలంకారాలు అనేటటువంటివి చేస్తారు. అయితే ఇక్కడ మనకి నవదేవి సాంప్రదాయము, నవదుర్గా సాంప్రదాయము, తర్వాత దశ మహావిద్యా సాంప్రదాయము, అలాగే సప్తమాతృక, అష్టమాతృక సాంప్రదాయాలని మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సాంప్రదాయాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో గయా మంగళగౌరి మహాశక్తిపీఠం ఉంది, అలంపురం జోగులాంబ శక్తిపీఠం ఉంది. ఈ రెండిట్లో కూడా నవదుర్గా సాంప్రదాయాన్ని పాటిస్తారు. అంటే ప్రథమం శైలపుత్రి అన్నాం. మొట్టమొదట రోజున మనం ఏం చేస్తామంటే శైలపుత్రి అవతారం అలంకారం చేస్తారు. అక్కడ మన బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చేసరికి నవదేవి సాంప్రదాయంలో మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అలంకారం చేస్తాం మొదటి రోజు. అందువల్లనే మనకి ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఈ బయట పందిర్లేసి వినాయక చవితికి ఎలాగైతే చేస్తారో వాళ్ళు బాలా త్రిపుర సుందరి బెజవాడ కనకదుర్గమ్మను ఫాలో అవుతారనమాట. ఎక్కడైనా కొంతమంది ఈ యొక్క శైలపుత్రి అమ్మవారిని నవదుర్గ సాంప్రదాయంలో చేస్తారు. సో ఫస్ట్ రోజున మనము శైలపుత్రి అమ్మవారిని అక్కడ చేస్తే, బాలా త్రిపుర సుందరి ఏమో మన బెజవాడ గుడిలో చేస్తే, ఇక దశమహావిద్యా సాంప్రదాయంలో మహాకాళి అమ్మవారిగా చేస్తారు. కామాఖ్య టెంపుల్, ఇలా కొన్ని మనం గిరిజాదేవి, జాజిపూర్, ఇలాగా చిన్నమస్తాదేవి దేవాలయాలు ఇలా దేశవ్యాప్తంగా ఉన్నాయి. వారాహి అమ్మవారు, కాశీ, ఇవన్నీ కూడా. నేను మొన్నే కాశీ, గయా మంగళగౌరి, ఆ తర్వాత ఈ యొక్క ప్రయాగ వెళ్ళొచ్చాను. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే మనము సప్తమాతృక, అష్టమాతృక సాంప్రదాయంలో బ్రాహ్మీ అమ్మవారి యొక్క అవతారాన్ని ఇక్కడ వేస్తాం. ఆ రోజు లైట్ పింక్ కలర్ కానీ బేబీ పింక్ కలర్ శారీని మనము ఈ అమ్మవార్లకి అలంకారం చేస్తామన్నమాట. ఇక రెండవ రోజు దగ్గరికి వచ్చేసరికి మన బెజవాడ కనకదుర్గమ్మలో దేవస్థానంలో మనం ఏం చేస్తామండి, మనము అంటే గాయత్రి అమ్మవారి యొక్క అలంకారం చేస్తాం. ఇక్కడేమో బ్రహ్మచారిణి అలంపురం అండ్ గయలో, అలాగే తారా నీలా సరస్వతి దశమహావిద్యల్లో ఆ అలంకారం చేస్తాం అమ్మవారిని. సప్తమాతృకుల్లో వైష్ణవి అమ్మవారి యొక్క అలంకారం చేస్తాం. మరి ఈరోజు గ్రీన్ కలర్ శారీని మనం కడతామన్నమాట. సౌత్ సైడ్లో ఏం చేస్తారు, గ్రీన్ కలర్ కడితే నార్త్లో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ని కడతారన్నమాట. వైస్ వెర్సా. ఒక్కొక్కసారి ఇది, ఒకసారి నైవేద్యాలు కూడా 9 రోజులు 9 నైవేద్యాలు పెడతారు, చెప్దాం. ఇక మూడవ దగ్గరకు వచ్చేసరికి మనకి అన్నపూర్ణాదేవి అలంకారం బెజవాడ. చంద్రఘంట నవదుర్గా సాంప్రదాయం. చిన్నమస్తాదేవి దశమహావిద్యా సాంప్రదాయం. మాహేశ్వరి అమ్మవారు చక్కగా ఈ అలంకారం మనం సప్తమాతృక సాంప్రదాయంలో చేస్తాం. దీన్ని సింధూర తృతీయ రోజు అని అంటాం, సౌభాగ్య తృతీయ అంటాం, సౌభాగ్య తీజ్ అని నార్త్ ఇండియాలో దీన్ని మనం పిలుస్తాం. ఇక 4వ రోజు వచ్చేసరికి మనకి మహాలక్ష్మి అవతారం అలంకారం చేస్తాం, కూష్మాండ అవతారం. అలాగే దశమహావిద్యల్లో త్రిపుర సుందరి అవతారం, త్రిపుర భైరవి అంటాం, ఆమె అలంకారం. అండ్ ఇంద్రాణి, ఐంద్రి, మాహింద్రి, శక్రి,
వజ్రి అనేటటువంటి అలంకారాలు మనం మిగతా మొత్తం టోటల్ ఇండియాలో ఫారిన్లో కూడా చేస్తూ ఉంటాం. అండ్ 5వ అవతారంలో బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మరి మహాచండి, ఇది 2023 నుంచి మనం పెట్టడం జరిగింది. అంతకుముందు ఈ మహాచండి ఇంట్రడక్షన్ లేదనమాట. దీని బదులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని మొదటి రోజున చేసేవారు, మిగతా అన్నీ వెనక్కి జరిపేవారు అనమాట. సో ఆ ప్లేస్లో ఇప్పుడు మహాచండి అంటే దుర్గా చండి, చాముండా కూడా తానే కాబట్టి మహాచండి అలంకారం చేస్తాం. అలాగే మనం స్కందమాతగా మనం ఈ యొక్క అవతారంలో చేస్తాం. అండ్ భువనేశ్వరి మహావిద్య అనేటటువంటిది భువనేశ్వరి దేవిని చేస్తాము. అండ్ కౌమారీదేవి సప్తమాతృక సాంప్రదాయంలో చేస్తాం. ఇక 6వ దగ్గరికి వచ్చేసరికి మనకి కాత్యాయిని అనేది అలంపురం అండ్ గైలో చేస్తాం. మిగతా అష్టాదశ శక్తి పీఠాల్లో సరస్వతి అమ్మవారిని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో అలంకారం చేస్తాం. అండ్ దశమహావిద్యల్లో త్రిపుర భైరవి మహావిద్య చేస్తాం, ఈమెనే కాలభైరవి అని కూడా అంటాం. అండ్ వారాహి అమ్మవారిని సప్తమాతృక సాంప్రదాయంలో చేస్తాం. ఇక 7వ రోజు వచ్చేసరికి మనము నవదుర్గాదేవి దుర్గాదేవి మనం అంటే దుర్గాష్టమి వచ్చేసింది కదా, సరస్వతి ఏమో మూలా నక్షత్రంలో చేస్తాం, ఆటోమేటిక్గా దట్ ఫాలోడ్ బై అష్టమిలో దుర్గాదేవి చేస్తాం. అంటే బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఎప్పుడు దుర్గాదేవి ఎలాగైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని అదే అలంకారం చేస్తాం. అలాగే కాళరాత్రి అమ్మవారికి ఈ దుర్గా సాంప్రదాయంలో చేస్తాం. అండ్ లలితా త్రిపుర సుందరి అనేటటువంటి అవతారాన్ని ధూమావతి, ఈ అవతారాలను మనం చేస్తాం అన్నమాట దశమహావిద్యల్లో, ధూమావతి అవతారం. అలాగే చాముండా ఏమో ఈ యొక్క సప్తమాతృకా సాంప్రదాయం. ఇక 8వ రోజు వచ్చేసరికి మనం బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మహిషాసుర మర్దిని చేస్తాం, మోస్ట్ పవర్ఫుల్. అండ్ మహాగౌరీ అమ్మవారినేమో మామూలుగా చేస్తాం దశమహావిద్యల్లో బగలాముఖి అమ్మవారిని. అండ్ వజ్రేశ్వరి అండ్ ముక్తేశ్వరి అమ్మవారినేమో ఇక్కడ మనం సప్తమాతృకా సాంప్రదాయంలో చేస్తాం. ఇక 9వ రోజు వచ్చేసరికి మనకి అక్కడ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. దసరా నవమి వచ్చేసి తర్వాత దశమి వచ్చేస్తుంది. అందువలన 10వ రోజున ఎవరికి మనం చేస్తాం, పట్టాభిషేకం చేస్తాం కాబట్టి అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పట్టాభిషేకం మనం అమ్మవారికి చేస్తామన్నమాట. ఇక్కడ సిద్ధిదాత్రి అమ్మవారిని నవదుర్గా సాంప్రదాయంలో చేస్తాం. కమలాత్మిక అమ్మవారిని మా దశమహావిద్యల్లో చేస్తాము. అలాగే సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయంలో ఆయుర్దేవి అనేటటువంటి అమ్మవారి యొక్క అలంకారం మనం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ రోజున మనం ఏమిటి చేస్తామంటే లైట్ పింక్ కలరు, బేబీ పింక్ కలర్ శారీ కడతాం. 2వ రోజున వచ్చేసరికి నార్త్ ఇండియన్ సాంప్రదాయంలో గ్రీన్ కలరు, సౌత్ ఇండియన్ సాంప్రదాయంలో ఆరెంజ్ కలర్ వస్త్రాలు పట్టు చీరలు కడతాం. 3వ రోజున వచ్చేసరికి నార్త్లో మనము గ్రే కలర్ బట్టలు కడతాము, బాగుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నైవేద్యంలో ఈరోజు అమ్మవారికి మిల్క్ని ఆఫర్ చేస్తాం. మొదటి రోజున వచ్చేసరికి నార్త్ ఇండియన్ సాంప్రదాయంలో సింపుల్గా షుగర్ ఇస్తామన్నమాట. తర్వాత 2వ రోజు వచ్చేసరికి మనము షుగరు, గీ, మిల్క్, బనానా ఇవే నైవేద్యాలు పెడతాం నార్త్ ఇండియాలో. ఇక్కడ సాంప్రదాయాలు తగ్గట్టుగా చీరలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు మారుతుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అంటే అవే పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు 9 రోజులు 9 నైవేద్యాలు పెడితే ఓ రోజు కూడా పర్లేదు. ఇప్పుడు కొత్త యూట్యూబ్లో మనకి వీళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు 9 రకాల నైవేద్యాలు పెట్టాలా, 9 రకాల బనానా పళ్ళు పెట్టాలా, 9 వస్త్రాలు, 9 వడలు, 9 జాకెట్ ముక్కలు, ఇలాగనమాట పువ్వులు, ఇలాగన్నీ కూడా ఏవేవో చెప్తున్నారు. సో ఈ లలితా సహస్రము చదివేటటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు కూడా లలితా సహస్ర పారాయణ ఎవరైనా చదివించుకుంటే కొంతమంది నా కళతో నేను చూశాను. పురుహూతిక అమ్మవారు పిఠాపురంలో మేము జాకెట్లు పెడదాం అనుకుని ఒక భక్తురాలు వచ్చింది. మాకు చీరలు పెట్టండి అని వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళే ఆర్డర్ వేయించి మరి చేయించుకుంటాను. ఈ అమ్మాయి ఎక్స్ట్రాలకి వెళ్ళి బనానా గెలగెల కొన్నది, 9 రకాల ఈ యొక్క పళ్ళండి అని, ఇలాగ పువ్వులండి అని. సో ఇలా చేస్తున్నారనమాట. అసలైన భక్తులు భయపడుతున్నారు, బాబాయ్ ఇన్ని పెట్టాలేమో అని, మొత్తం పూజలేమో అనేస్తున్నారు వీళ్ళ వల్ల. సో మొదటి రోజున మనం స్వీట్ బూందీ నైవేద్యంగా పెడతాము. అండ్ చిక్ పీస్ అనేటటువంటిది, చికెన్ కాదు చిక్ పీస్ అంటాము, అంటే బఠానీలు. అండ్ 2వ రోజున రవ్వ కేసరి పులిహోర నైవేద్యం పెడతాము. దీన్నే 3వ రోజు దగ్గరికి వచ్చేసరికి పొంగల్, 4వ రోజు వచ్చేసరికి క్షీరాన్నం, పాయసాన్న ప్రియాత్పక్షతా పశులోక భయంకరి అని లలితా శాస్త్రంలో చెప్పబడింది, పాయసాన్నం పెడతాం.
అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాగరీ రైస్, బెల్లంతో కూడా వండుతాం. 5వ రోజు దగ్గరికి వచ్చేసరికి శ్రీ మహాచండీదేవికి మనము ఈ అటుకులు బీటెన్ రైస్ అంటాం, వాటిని నైవేద్యంగా మనం పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ విధంగా ఇది అది అని లేదు, నైవేద్యాలన్నీ కూడా మనకి శనగల నైవేద్యము, ఆ తర్వాత ఈ యొక్క కందులు, కందిపప్పుతో, ఉలవచారులతో ఇలా ఏది పెట్టినా సరే వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాలి. అంతేగాని నాన్ వెజిటేరియన్ అనేటటువంటిది నాట్ అలౌడ్. మరి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆర్టీసీ ఉంది, ఆ తర్వాత రైల్వే ఉంది. ఎందుకంటే మేము రైల్వేలో పుట్టి పెరిగాం కాబట్టి నేను చూస్తూ ఉన్నాను. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక మేకల్ని 9వ రోజున మహిషాసుర మర్దిని రోజున బలేసి ఇంతంత మటన్ని అందరికీ, ఎంప్లాయీస్ అందరికీ పంచుతారు. బిందులు ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా కొనుక్కొని, డబ్బులు వేసుకొని కొనుక్కొని గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా నేను చెప్తున్నాను, మహిషాసుర మర్దిని అవతారంలో ఆమె రాక్షస మదనం చేసింది. మీరెవరు అసలు మేకలను కోయడానికి, కోళ్ళను కోయడానికి? ఇది మీకు శుభకరం కాదు. ఇది ఇప్పుడు మీకు సంతృప్తిగా ఇప్పుడు నేను చెప్పేది వినకపోవచ్చు, ఎందుకంటే తరతరాల నుంచి మేము కోసేస్తున్నామండి, మా నాన్న కోసేస్తున్నాడు, లేదా డిపార్ట్మెంట్లో ఆఫీసరు అలా అది అప్లై చేశాడు. ఆఫీసర్ ఏమన్నా దేవుడా? అతను పెడితే నెక్స్ట్ వాడు అదే కంటిన్యూ అయిపోతున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో పార్వతీదేవి అంశ ఏమి, పార్వతీ అవతారాలు ఇవన్నీ కూడా. సో పార్వతీదేవి ఎట్టి పరిస్థితుల్లో పరమేశ్వరి, లలితా త్రిపుర సుందరి మటన్ కానీ, రక్తాన్ని కానీ, ఈ యొక్క మందు, ఆల్కహాల్ని ఇవన్నీ కూడా పెట్టకూడదు. అవి పెడితే యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వీళ్ళకి రావడం జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు. అందువల్లనే ఉద్యోగాలు మా పిల్లలకి, మరి వీళ్ళంతా కూడా మేకల్ని, కోళ్ళని బలేసినటువంటి వాళ్ళని నువ్వు తీసుకో, ఎవరినైనా సరే. ఒక ప్రబుద్ధుడు నేను విస్కీ పెడతాను, మటన్ పెడతాను, చికెన్ పెడతాను, చేపలను పెడతాను అన్నవాడికి పిల్లలు లేరు, డిఫేమ్ అయిపోయాడు, పైనుంచి క్రింద పడిపోయి. ఎవరన్నా తీసుకో. తర్వాత ప్రత్యంగిర హోమాలు మేము చేస్తామని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెట్టేవాడు, అతనికి కాల్ తీసేశారు. అతను పిల్ల పాపం అంగవైకల్యం అయిపోయింది, అందరికీ తెలుసు జనానికి. అలాగే ఎవరినైనా తీసుకో నువ్వు, ఈ మటన్లు, చికెన్లు, కౌలాచారాలు, వామాచారాలు, ఈ పేర్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా, ఎవరికి కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్టర్బడ్. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కాదు, మానసిక అంగవైకల్యం చేసేస్తుంది అమ్మవారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో పిచ్చోళ్ళని చేసేస్తుంది. ఎందుకంటే రాహువు ఈమెకి కంట్రోల్లో ఉంటాడు, మైండ్ పిచ్చి చేసేది రాహువే అనమాట. కాబట్టి స్ట్రిక్ట్గా అటువంటి వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఈ మేకల్ని, కోళ్ళని కోసేటటువంటి వాళ్ళు, తప్పకుండా ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో అవి అంటే జనరేషన్స్ని చూసుకోవాలి. ఇలా చేసేవాళ్ళు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఎవరు వాళ్ళు, ఎందుకంటే అమ్మవారు శాకంబరి, అమ్మవారు శాస్త్రాల్లో, పురాణాల్లో కొంతమంది చెప్పేవారు ఏమండి మీరు అమ్మవారు శాస్త్రాల్లో చెప్పారు, అదంతా నాన్సెన్స్ అదంతా. సో వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తారా ఇలా నన్ను చాలామంది అడిగేవారు. అప్పుడు మేకలను కట్ చేసి అమ్మవారు, ఖాళీ అమ్మవారి మీద వేయడం, ఇప్పుడు రావు ఆ వీడియోస్, ఎందుకంటే నేను వెంటనే రిపోర్ట్ చేశాను. యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అండ్ ఎవరైనా సరే మేకలను కోసినా, కోళ్ళను కోసినా ఇమీడియట్ అరెస్ట్ చేసి లోన్ వేసేస్తారు, పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసేస్తారు. దసరా అవనియండి, ఏదన్నా అవనియండి, వైన్ బాటిల్ పెట్టాలి, ఇవన్నీ కూడా నిషిద్ధం. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మనకి చెప్పినటువంటి పద్ధతుల్లో, దక్షిణాచార పద్ధతుల్లో మాత్రమే అమ్మవారిని పూజ చేయాలి. జగద్గురువు అంటే తమాషానా, సాక్షాత్ పరమేశ్వరుడే జగద్గురువుగా వచ్చారు, ఆదిశంకరులుగా వచ్చారు, ఆయన పెట్టారు. ఆయన పెట్టినటువంటి పీఠాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాంనాయపీఠం శృంగేరి మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు, ఇప్పుడున్నటువంటి ఉత్తరాధికారి అయినటువంటి జగద్గురు విధుశేఖరేంద్ర సరస్వతి వాళ్ళ నాన్నగారే మాకు చదువు చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ సాంప్రదాయంలో, ఆ వాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయంలో మాత్రమే నడవాలి, వీళ్ళే జగద్గురువులు. కాబట్టి ఈ మేకలను కోయడాలు, కోళ్ళను కోయడాలు వాళ్ళిద్దరూ చెప్తే మీరు కోసుకోండి, జగద్గురువులు చెప్తే. అంతేకాని మిగతా వాళ్ళు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సొంత కవిత్వాలతో చేస్తే మాత్రం ప్రజలకే లాసు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తెప్పోత్సవం జరుగుతుంది లాస్ట్కి, దసరా అయిపోగానే. అమ్మవారిని విహారం చక్కగా పార్వతి, గంగా పార్వతి సమేత మల్లీశ్వర స్వామి వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దుర్గమ్మనిచ్చి పెళ్లి చేయరు అక్కడ. కృష్ణానదిలో తెప్పోత్సవం మనందరం ఎలాగైతే హనీమూన్లో వెళ్తామో అలాగా నౌకలో వెళతారు.
కాబట్టి కలశ స్థాపన అందరూ కూడా ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఏమండి కలశం పెడితేనే మాకు ఆచారం లేదండి, లేకపోతే ఏదో బ్యాడ్ జరిగిపోయిందండి అంటే అవి అమ్మవారి వల్ల కాదు బ్యాడ్. మీ పర్సనల్ కర్మలు బాగోక, మీరు చేసిన కర్మలు బాగోక అవన్నీ జరిగినాయి. ఎవరైనా చనిపోయినా గతంలో దసరా టైంలో అలా ఒక మూఢాచారంలాగా వచ్చేస్తుందనమాట. అందరూ కూడా కలశం పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా అబ్జెక్షన్ మడి ఆచారాలండి, ముట్టేసుకుంటే ఇదైపోతుంది అదైపోతుందని వీళ్ళు చెప్తున్నారండి అని అనేటటువంటి వాళ్ళు ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకోండి. లలితా సహస్రం ఉంది, లలితా అష్టోత్తరం ఉంది, చక్కగా చేసుకోండి. స్తోత్రం ఏదన్నా జపించాలంటే లలితా సహస్రనామం అంటారు అంతే, నవరాత్రులు. అంతే కదా. హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. చక్కగా ఈ యొక్క ధ్యాన శ్లోకం అమ్మవారిది చేసుకొని చక్కగా జపించుకోవచ్చు. దుర్గా అష్టోత్తరాలు చేసుకోవచ్చు. మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద మాత్రం దుర్గా అష్టోత్తరాలు చదవరు, ఓన్లీ లలిత అష్టోత్తరాలు చేస్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్రం వేసిన తర్వాత ఇదే పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రముఖ అంటే వీడియోలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అంటే ఎవరు ఉండరు. ఏంటంటే వాళ్ళు చెబుతూ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎవరు చెప్తారో ప్రజలకు రీచబిలిటీ వెళ్తుందో మేము ప్రముఖ అని వీళ్ళ గురుగారు మీకు దండమండి, మీ ఆవిడ దేవత అండి, మీరు దేవుడండి అని వీళ్ళ దేవతలను చేసేస్తారనమాట. ఇక వాళ్ళు నిజంగానే మనం దేవుళ్ళేమో అని చెప్పేసి ఫీల్ అయిపోయి పతనానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి పెట్టినటువంటి దాంట్లో కుమారి పూజ చేయండి అని చెప్పారు. అది ఎప్పుడు ఆ కాలంలో ఎథిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు చదువుతున్నటువంటి ఎల్కేజీ పిల్లల్ని టీచర్లే వాళ్ళు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో అసభ్య ప్రవర్తన. అందువలన ఇది కలియుగాంతం చర్మాంకానికి వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు కుమారి పూజ అత్యవసరం అంటారు. ఇది నిషిద్ధం. ఇది దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. అది ఎలా చెప్తున్నారు బుద్ధి లేనటువంటి ప్రవక్తలు? తప్పది, చెప్పకూడదు. ఎందుకనంటే కుమారుని ఆడపిల్లలను కూర్చోపెట్టడం 2 years నుంచి 12 years వరకు, అంటే రజస్వలు అయ్యే పిల్లలందరినీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, వీళ్ళంటే భార్యాభర్తలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ సొంత కూతుర్లకే తికాణా లేనటువంటి కాలం అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళని కూర్చోపెట్టి పరాయి పిల్లలను కూర్చోపెట్టి ఇవన్నీ చేయడము ఎక్కడ ఏ స్కూల్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ని పంపమంటాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఓన్లీ పేరెంట్ వస్తేనే పంపిస్తాం. వేరే కజిన్ వచ్చాడనో లేకపోతే వేరే వాళ్ళు వచ్చారు ఏమన్నా అనుకుంటారని చెప్పి పంపే సమస్య లేదనమాట. సో ఇక్కడ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి కాలంలో మనకి ఇలాంటివి జరిగినాయంటే ఒక పర్థం ఉంది. ఇప్పుడు మనుషులు అంత మంచోళ్ళు ఏం కాదు కాబట్టి ఈ కుమారి పూజ అనేటటువంటిది నిషిద్ధం. వీ హ్యావ్ టు అమెండ్ అవర్ సెల్ఫ్స్. ద లాని మనమే అమెండ్ చేసుకోవాలి. కాబట్టి ఈ కుమారి పూజ అంగాన్ని పక్కన పెట్టేసి ఇక మిగతాది చక్కగా అమ్మవారిని చక్కగా రకరకాల పువ్వులతో అలంకారం చేసుకోండి, పువ్వులతో ఇచ్చేయండి. అలాగే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, దుర్గమ్మ ఫోటో పెట్టుకోవచ్చు, కాళికా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. కేవలం ఒక్క దుర్గమ్మ ఫోటోయే పెట్టాలని ఏం లేదు. ఎవరైతే శివుడికి కేశవుడికి మధ్య డిఫరెన్స్ని చూస్తారో, అలాగే లక్ష్మి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు అనుకుంటారో ఈ బ్యాచీలు అందరూ రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారనమాట. కాబట్టి లక్ష్మీదేవి ఫోటో అందుబాటులో ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి పెట్టి చేయండి. ఇక్కడ లలిత అష్టోత్తరమే చదవాలని రూల్ ఏం లేదు. దుర్గా అష్టోత్తరం అందుబాటులో ఉన్నవాళ్ళు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరం ఉన్నవాళ్ళు లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, సరస్వతి యొక్క సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. అండ్ చదివేటప్పుడు మేము 11 times చదివామండి, మేము 21 times చదివామండి అని ఆడంబరాలుగా చెప్పుకున్న వాళ్ళకి, మేము ఇన్ని నైవేద్యాలు పెట్టామండి అని ఆడంబరంగా చెప్పే వాళ్ళకి ఒక్క మార్కు కూడా ఇది అమ్మవారు 0 వచ్చేస్తుంది. వాళ్ళు పూజ చేసినా సరే ఆడంబరంగా చేసేటటువంటి పూజలకు 0 వేస్తుంది అమ్మవారు. కనుక దుర్గమ్మ తల్లి దేవస్థానంలో పెరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఆ గురువులు దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్నటువంటి పురోహితులు శంకర శాండిల్య, ఈ ఉమాకాంత్ శర్మ, వీళ్ళంతా నా జూనియర్స్ వీళ్ళంతా కూడా. కాబట్టి అప్పుడున్నటువంటి వేణుగోపాల కృష్ణారెడ్డి గారి నుంచి మరి ఆ ఈవోజ్ దగ్గర నుంచి నేను అంతా చూస్తూ వస్తున్నాను. సో ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మలో కూడా ఎప్పటికప్పుడు చక్కగా సాత్వికమైనటువంటి పద్ధతులతో ఒక ఆదర్శవంతమైనటువంటి దేవాలయంలో, అందువల్లనే కలియుగాంతానికి బెజవాడ కనకదుర్గమ్మ ఒక ఉప్పొంగుతుంది. దసరా అనగానే అక్కడ మీరు మిగతా దేవుడి గుళ్ళు పేర్లు చెప్పరా, తులజా భవాని అని చెప్పరా, ఎందుకు పేరు రాలా? బెజవాడ కనకదుర్గమ్మని ఎందుకు వస్తుంది? ఎస్, బెజవాడ కనకదుర్గమ్మనే వస్తుంది. కాబట్టి మనం చెప్పిన పద్ధతుల్లో వెళితే వీళ్ళకి ఉపయోగం.
వీళ్ళంతా కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. భక్తులందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది. లేదు మా ఇష్టానుసారం మేము చేసేసుకుంటామండి అంటే మాత్రము కంపల్సరీ అమ్మవారి యొక్క దండన ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు చాలా స్ట్రిక్ట్ అనమాట. ఏది ఈ మడి బట్టలు, తడి బట్టలు, తర్వాత దీపాలు ఇటు పెట్టడాలు అటు పెట్టడాలు ఇవి చూడదు. మెయిన్గా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడి బిడ్డ, అమ్మవారి బిడ్డ ఆయన. కాబట్టి ఆయన్ని పంపించి చెప్పించింది మనకి ఈ నియమాలతో ఈ రూల్స్తో వెళ్ళండి అని. దీనికి విరుద్ధంగా కనుక వెళ్ళినట్లయితే కంపల్సరీ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మనం ఆ ఛాన్స్ ఇవ్వకుండా చక్కగా సాత్విక పద్ధతుల్లో మనం ఆ జగన్మాత అయినటువంటి బాలా త్రిపుర సుందరీదేవి ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లిని మనం పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నాయన. దేవి నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు అమ్మవారికి ఎలాంటి అలంకరణలు చేస్తారు, ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు, అలాగే చీరల గురించి, ప్రత్యేక కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు మూర్తి గారు. మరోసారి మీకు దసరా శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా.